సూర్యోదయమైంది. వశిష్ఠుడు, బ్రాహ్మణులు, వర్తక ప్రముఖులు, రాజోద్యోగులంతా రాముని భవంతి ముందు వేచి ఉన్నారు. పుష్యమి నక్షత్రాన రాముడి జన్మ లగ్నమైన కర్కాటక లగ్నంలో రామరాజ్యాభిషేకం జరగాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అభిషేకం కోసం భద్రపీఠాన్ని తెచ్చారు. 4 గుర్రాలు పూంచిన రథం సిద్ధంగా ఉంది. రథంలో కూర్చోవడానికి పులితోలు పరిచారు. బోయిలతో పల్లకి కూడా సిద్ధంగా ఉంది. గంగోదకం, ఇతర నదుల్లో నుంచి తెప్పించి ఉంచిన పవిత్ర జలాలు, పవిత్ర సరస్సుల నుండి, బావుల నుండి, సప్త సముద్రాల నుండి తెప్పించిన జలాలన్నీ బంగారు కలశాల్లో నింపి సిద్ధంగా ఉంచారు. ఆ కలశాలను రావి ఆకులతోనూ, తామర పూలతోనూ, కలువ పూలతోనూ మూసి ఉంచారు. తేనె, నెయ్యి, పాలు, నవధాన్యాలు, దర్భలు, నవరత్నాలు, ఖడ్గం, ధనస్సు అన్నీ సిద్ధం చేశారు. తెల్లని ఆబోతును తెచ్చారు. దాని పెద్ద మూపురానికి తెల్లటి వస్త్రాన్ని ధరింపజేశారు. మెడ నిండా జూలు వేలాడుతున్న 4 గుర్రాలు, పర్వతమంత ఎత్తు ఉన్న మదించిన ఏనుగు, ఆవులు, మృగాలు, అనేక రకాలైన పక్షులు అన్నిటినీ సిద్ధంగా ఉంచారు. చక్కగా అలంకరించుకున్న అందమైన వేశ్యలు ఉన్నారు. అనేక రకాలైన వాద్యాలు, గాయకులు, నర్తకులు, నటులంతా వేచి ఉన్నారు. ఇక్ష్వాకు వంశపు రాజుల రాజ్యాభిషేకానికి ఆనవాయితీగా ఇచ్చే బహుమతులన్నీ చేత పట్టుకొని రాజులు, సామంతులు, పురప్రముఖులు మహారాజు దర్శనానికై బయట వేచి ఉన్నారు. ఇంకా మహారాజు బయటకు రాలేదే అని తహతహలాడుతున్నారు. మహారాజుకు ఎవరి చేత కబురు పంపటమా అని తటపటాయిస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు అక్కడికి వచ్చి, మహాజనులారా, రాజోత్తములారా, మీరంతా మహారాజు గారి దర్శనం చేయాలని, బహుమతులను అందజేసి ఆయనచే గౌరవింపబడాలని కుతూహలపడుతున్నారు. నేను వెళ్ళి మహారాజును నిద్రలేపి మీకు దర్శనమయ్యే ఏర్పాట్లు చేస్తాను, వేచి ఉండండి అని అన్నాడు. తరువాత సుమంత్రుడు అంతఃపురంలోనికి వెళ్ళి దశరథ మహారాజుతో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తెల్లవారిపోయింది. సామంతరాజులంతా కానుకలు తీసుకొని బయట తమ దర్శనం కోసమే వేచి ఉన్నారు. ఇక మీరు లేచి వచ్చి వారికి దర్శనమియ్యాలి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు, ఓయి సుమంత, నేను రాత్రి అంతా నిద్రపోలేదు. రాముణ్ణి ఇక్కడికి తీసుకురమ్మని కైకేయి నా మాటగా చెప్పింది. అది నా ఆజ్ఞగానే స్వీకరించు. వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకుని రా అని అన్నాడు. అంతటా సుమంత్రుడు పైకప్పు కలిగిన రథాన్ని అధిరోహించి రామమందిరానికి బయలుదేరాడు. మార్గమంతా జనసందోహంతో, ఆనందోత్సాహంతో ఉండడం చూసి చాలా సంతోషించాడు. ప్రజలంతా కానుకలు చేతపుచ్చుకొని రామదర్శనానికి నిలబడ్డారు. పురప్రముఖులు, సామంతరాజులు కూడా రామదర్శనార్థం నిరీక్షిస్తున్నారు. వారందరినీ చూస్తూ ఇంకొద్దిసేపట్లో రాముడు రాజవుతాడని సుమంత్రుడు సంతోషంతో ముందుకు సాగిపోయాడు. రాజభవనం తెల్లగా కైలాస పర్వతంలా ఉంది. మేరు పర్వతంలా మెరిసిపోతుంది. చందనాగురు ధూపాలతో సువాసనలు వెదజల్లుతుంది. వాకిళ్ళన్నీ రత్నాలతోనూ మాణిక్యాలతోనూ పొదగబడి కుబేరుని భవనంలాగా సర్వ సమృద్ధితో విరాజిల్లుతుంది. వాకిళ్లకు ముత్యాల తోరణాలు కట్టారు. అవన్నీ సూర్యకాంతి పడి దగదగా మెరుస్తున్నాయి. గోడల మీద, స్తంభాల మీద విలువైన చిత్రాలు అలంకరింపబడ్డాయి. రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తూ రాజభవనమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అవేమీ ద్వారపాలకులను లెక్క చేయకుండా తమ ఇష్టానికి ఎగురుతున్నాయి. సుమంత్రుడు 3 ప్రాకారాలను దాటి రామమందిరాన్ని చేరుకున్నాడు. వాకిట్లో పర్వతం లాంటి శత్రుంజయమనే మదపటేనుగు ఒకటి రాముణ్ణి తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. 7 అంతస్తులు దాటుకొని సుమంత్రుడు రాముని మందిరానికి చేరుకున్నాడు.